ఇవాళ డేట్ వచ్చి 30 మార్చ్ 2026. ఇవాళ థర్డ్ డే నాకు, రేపు స్నానము. ఇది బ్రౌన్ బేర్ నుంచి వాల్కెనో చాక్లెట్ పుడ్డింగ్. ఇది ప్రెగ్నెన్సీ ముందో ప్రెగ్నెన్సీ తర్వాతో అంటే స్టార్టింగ్లోనూ ఇది పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి తినేదాన్ని, మళ్ళీ ఇప్పుడే తినడం అన్నమాట. సో విషయం ఏంటి అంటే, మా ఆయన హనుమాన్ మాల వేసుకుందామని అనుకుంటున్నారు 41 డేస్కి. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నారు, కర్మన్ ఘాట్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి కనుక్కున్నాం, కానీ అప్పటికే మాల అయిపోయింది టైం అని చెప్పారు. సో ఈ ఇయర్ ఎట్లన్నా వేసుకోవాలని ఫిక్స్ అయిపోయారనమాట. నాకు ఇది ఫస్ట్ టైం ఇంట్లోనే ప్లాన్ చేసుకుందాం, పీఠం పెట్టుకుని అని నేను ప్లాన్ చేసుకుంటున్నాం. రేపు నాకు స్నానం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం కొంచెం క్లీన్ చేసి టెంపుల్కి వెళ్ళి కనుక్కొని ఏప్రిల్ 1 or 2కి వేసుకుందాం అని అనుకుంటున్నారు. సో నేను ఇల్లు క్లీనింగ్కి 1కి అయితే టైం సరిపోదు, 2కి వేసుకుందాం అని చెప్తున్నాను. చూడాలి. తను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు నేను లేను, తను వేరే వాళ్ళ ఇంట్లో ఉండి అదంతా చేసుకున్నారనమాట. సో ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చూడాలి ఏం జరుగుతుందో. సో ఇందాకే టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట. అక్కడ ఒక అద్భుతమైన మూమెంట్ జరిగింది. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ ఇంకా యూట్యూబ్లో షార్ట్ పోస్ట్ చేస్తాను. సో ఈ మాల గురించి ఏం జరిగిందంటే, ఏప్రిల్ 2 ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చామన్నారు, మాల వేస్తానని చెప్పారు. వీడు అల్లరి చేసేస్తున్నాడు ఇంట్లో అని చెప్పి కార్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాను అనమాట. ఇక్కడైతే అవి ఇవి కెలుక్కొని వీడివి కార్లు, ఇలాంటి బుడ్డి కార్లోనే పెట్టేసి ఉంచుతాను. సో ఇలాంటి కార్లన్నీ ఇక్కడెక్కడ ఉంటాయన్నమాట, వాటితో ఆడుకుంటూ ఉంటాడు. సో అది మ్యాటర్. ఆ వీడియో అయ్యో ఇదేటో వెళ్ళిపోయింది. సో ఆ స్టోరీ మాత్రం, ఆ పోస్ట్ మాత్రం మీరు చూడండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే, నేను ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అది నాన్న ఫ్రిడ్జ్లోకి వెళ్ళకూడదు నాన్న. ఏం దాచావు ఫ్రిడ్జ్లో చెప్పు, నీకు వేరే ఏమైనా బొమ్మ ఇస్తాను ఆగు. సో ఏంటి అంటే, నాకు ఫెబ్లో అట్లాగో ఒక కళ వచ్చింది. దాని గురించి నేను చెప్తూ ఒక వీడియో రికార్డ్ చేశాను. అది ఉందో లేదో చూసి అది కూడా యాడ్ చేస్తా. అది ఫెబ్లో వచ్చింది. ఇప్పుడు ఇది మార్చ్ 31 ఇవాళ. అది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. అప్పుడు వచ్చిన కళ వచ్చింది, బట్ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట అది ఎందుకు అట్లా వచ్చింది అనేది. సో వంట చేస్తున్నా, మా వాడు పిచ్చి పిచ్చి లేపుతున్నాడు. వీడి డిన్నర్ అయిపోయింది. ఇంకా నేను బయట డాగ్స్కి మాత్రం రైస్ పెట్టుకోవాలి. ఓకే బాయ్. అవి వెయిట్ చేస్తున్నాయి. నాకు ఇంకొక అరగంటలో ఆకలేసి వస్తుంది. కుక్కర్లో పెట్టేయాలి ఫాస్ట్గా. నేను ఈ వీడియో తీద్దామా వద్దా అని ఆలోచించి తీస్తున్నా. ఎందుకంటే నాకు కొన్ని స్పెసిఫిక్ డేట్స్తో ఈ కళ వచ్చింది. ఇన్ కేస్ అప్పుడు ఏదన్నా జరిగితే ఇది ఉంటుంది కదా అని చెప్పి తీస్తున్నా. నాకు మొన్న నైట్ ఒక కళ వచ్చింది. తేజ సజ్జది హనుమాన్ మూవీ ఉంది కదా, దాంట్లో కొండపైన ఇలాగా హనుమాన్ విగ్రహం ఉంటుంది. అలాగే నాకు సిమిలర్గా, అంటే ఎగ్జాక్ట్ అది కాదు కానీ వెనకాల క్లియర్ స్కై, సైడ్ ప్రొఫైల్లో ఒక పెద్ద కోత అనమాట. మనకి బ్రౌన్ కలర్లో ఎలుగుబంటి ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఒక కోతి పెద్దది. ఆ సినిమాలో ఎంత హైట్లో విగ్రహం ఉంటుందో సిమిలర్గా అంత పెద్ద కోతి మినిమల్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ వేసుకొని ఉంది. అంటే మరీ మన ఇంట్లో ఫోటోలకి ఉన్నంత గోల్డ్ అయితే లేదు, కానీ చాలా మినిమల్ తక్కువ జ్యువెలరీతో ఉన్నదన్నమాట. అయితే కదులుతుంది, మెదులుతుంది. నన్ను అంటే నాకు విజువల్ ఇటు నుంచి వచ్చింది. నా కళ్ళలో వచ్చిన, నేను హనుమాన్ అని అనుకుంటున్నాను, తను ఇటువైపు చూస్తున్నారనమాట. నాకు ఇటువైపు నుంచి సినిమాలో షార్ట్ పడుతుంది కదా, అలాగే నాకు ఇటు నుంచి కనిపిస్తుంది, తను అటువైపు నుంచి చూస్తున్నారు. అంటే అలా ఏదో చూసుకుంటున్నారు.
అయితే అదొచ్చింది. తను ఏమనట్లేదు, ఏం చేయట్లేదు. ఏదో అట్లా గమనించుకుంటున్నట్టు వచ్చింది. తర్వాత ఏప్రిల్ అనే ఒక మంత్ వచ్చింది. అండ్ ఇంకొకటి నేను కాదు నేను మా ఆయన మా అత్తగారు మేమందరం ప్రెగ్నెన్సీకి ముందు భద్రాచలం వెళ్ళాం. సీతారాముల కళ్యాణం అయిపోయిన కొన్ని డేస్కి. అప్పుడు మా ఆయన అక్కడి నుంచి రామకోటి తెచ్చుకున్నారు రాసుకుందాము అని. కానీ తను రాయలేదు. తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను నేను. నాకు ఫిఫ్త్ మంత్లో కొంచెం కాంప్లికేట్ అయిందనమాట. కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆ టైంలో నేను బుక్స్ అన్నీ మాకు ఇట్లా ఒక షెల్ఫ్లో పెట్టుకొని ఉంటాం. ఇది కూడా అలాగే నార్మల్ బుక్స్ ర్యాక్లో పెట్టుంచాను. రామకోటి రాసుకుంటాను నేను. మొత్తం నాకు ప్రెగ్నెన్సీ అంతా హెల్దీగా అయిపోయి బేబీ హెల్దీగా ఉండాలి. సో నేను బేబీ పుట్టే లోపు రామకోటి రాస్తాను అని చెప్పి మొక్కుకున్నా. తర్వాత నేను రాయలే, మర్చిపోయా కంప్లీట్గా. జస్ట్ 2 pages 2 lines చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ డిఫరెంట్ ఇంక్ ఉంది కదా, ఇది లైట్ కలర్ ఇంక్. ఈ లైన్ అంతా రాసేసాను. ఈ పార్ట్ రాసాను అనమాట. ఇది తర్వాత మొన్న స్టార్ట్ చేసా ఇదంతా. సో జస్ట్ అది కొంచెమే రాశాను. ఫస్ట్ ఏదో మంచి డేట్లోనే స్టార్ట్ చేయడం. అప్పుడు ఫస్ట్ ఒక 2 lines రాసా, ఫస్ట్ 2 lines. తర్వాత మా ఆయన ఫోర్స్ చేయడంతో కొంచెం ముక్కైనా రాసాను. నేను తర్వాత మర్చిపోయాను. వీడు పుట్టేశాడు. తర్వాత నేను అటు ఇటు ట్రావెల్ చేయడం జరిగింది, ఇల్లు షిఫ్ట్ అవ్వడం జరిగింది. బుక్ అయితే కనిపిస్తుంది ఎదురుగానే చూస్తున్నాను, కానీ నేను ఇలా మొక్కుకున్నాను కదని నాకైతే గుర్తు రాలేదు, మర్చిపోయాను కంప్లీట్గా టాపిక్కే. ఈ కళ్ళు వచ్చిన తర్వాత అంటే రామకోటి, ఆ హనుమాన్, ఏప్రిల్ మంత్, ఈ 3 వచ్చినాయి. ఎందుకు వచ్చిందో తెలీదు. అసలు రామకోటి అనే కాంటెక్స్టే మా బ్రెయిన్లో లేదు. మేము అసలు మాట్లాడుకొని చాలా నెలలు అయిపోయింది రామకోటి గురించి. ఏప్రిల్, నువ్వు ఇప్పటికే చాలా టైం తీసేసుకున్నావు, నువ్వు మొక్కి చాలా కాలం అయిపోయింది, ఏప్రిల్ లోపు నువ్వు ఫినిష్ చెయ్యాలి, ఏప్రిల్ దాటి నువ్వు వెళ్ళకూడదు అన్నట్టు వచ్చిందేమో మీనింగ్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసాం. కానీ వీడిని ఫస్ట్ టైం బలవంతంగా లేపాను. నాకు చొక్కలు చూపించేశాడు అనుకోండి. మేమేమనుకున్నామంటే శివుడికి అభిషేకం చేయించుకొని తర్వాత మాలాధారణ చేయించుకోవాలి అని అనుకున్నాడు అనమాట తను. సో అభిషేకం చేయించేటప్పుడు శివుడి పైన ఎక్కుతా అంటాడు, అవన్నీ కావాలంటాడు. ఇంకా పంతులు గారు అక్కడ ఉన్న శివుడికి పెట్టే ప్రసాదాల్లో ఒక అరటిపండు ఇస్తే అది తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇక్కడ ఫ్రేమ్లో 2 మగాళ్ళు కనిపిస్తున్నారు కదా, ఆ అంకుల్స్ వాడిని పిలిస్తే వాళ్ళతోనే వెళ్ళిపోతానంటాడు. నన్ను అవాయిడ్ చేసేసాడు కంప్లీట్గా. అంతా అయ్యేటప్పటికి 8 ఎలా అయ్యింది. ఇంటికి వచ్చాము, మొత్తం లంచ్ అంతా అయిన తర్వాత వీటికి ఒక ఫోటోషూట్ తీసి పడుకుంటున్నాము, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. వాడికి వాళ్ళ నాన్న కింద పడుకోవడం కొత్తగా అనిపించి కెలుకుతూ ఉన్నాడు. Because you were trying to get into the vehicle, like, you know what I mean? Yes, ma'am. Yes, ma'am. But you don't have to sit inside the vehicle. Hold on. Just give us a second, man.